కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. రెండో దఫ వచ్చినప్పుడు సరెండర్ అయిపోయిన వ్యక్తి లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళే లోపలికి వచ్చాడు అని పోలీసులు మరి మీ ఇంటి మీద దాడులు చేయడం, వాళ్ళకి ఇబ్బంది పడడం చేయలేదా? సార్ మా అన్నని, మా తమ్ముడిని, మా అమ్మని నేను ఈ గ్రౌండ్ నేను అండర్ గ్రౌండ్ అయ్యేటప్పుడు మా నాన్న చనిపోయాడు. నేను 93లో చనిపోయాడు మా నాన్న. నేను 91లో వెళ్ళిపోయాను. అయితే 93లో 91లో నన్ను కలిపే కొట్టేసారు పోలీసు వాళ్ళు. అయితే మా కుటుంబం అందరూ వ్యక్తిగతంగా ఒకరొకరుగా దెబ్బలు తిన్నారు. అయితే దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళు సరెండర్ అయిపోయిందంటే వాళ్ళకు సరే ఏదో మీరు చెప్పేది తింటాం కానీ మమ్మల్ని బాధ పెట్టకండి, వాడు వస్తే మేము చెప్తాం అంత కాదంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. అయితే నేను వచ్చేది వాళ్ళకి చెప్పి రాకపోయేది కదా, నేను వచ్చేది నేను ఎత్తిపుల కొద్ది నేను వెళ్ళిపోయేది. మళ్ళీ వచ్చినట్టు కదంటే వచ్చింది సార్ మరి ఏం చేయాలి, నేను రావద్దు అననీక రాదు, వాడిని వస్తే ఎందుకు వచ్చాము అననీక రాదు, ఏం చెప్పాలనో తెలియదు మాకు. ఇక మీరు మమ్మల్ని పిలిస్తే మేము వస్తున్నాం, ఉన్న విషయం చెప్తున్నాం, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మీ ఇష్టం. వాళ్ళు వచ్చి వాళ్ళు తుపాకులతో వచ్చి మేము అప్పుడు 7 మంది సార్ ఇక్కడ దళం. ఆ 7 మంది వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తారు సార్ మాకు, నేను ఒక సభ్యుని అలా అట్లా ఉండే సార్. ఇక రెండో దఫా మీరు వచ్చిన తర్వాత సార్ మీరు అప్పటికే పెళ్లి కోసం బయటకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు. అవును సార్. అక్క ఎన్కౌంటర్లో చనిపోయిందా? అవును సార్. అవును. ఎలా జరిగిందన్నారు? ఆ రోజు నేను లేదు సార్, నేను లోకల్ ఆర్గనైజర్గా నాకు బాధ్యత ఇచ్చింది పార్టీ, నేను లోకల్గా ఉన్నా ఆ రోజు. వాళ్ళు ఈ సాంబశివుడు ఇప్పుడు ఉన్నాడు కదా ఐలే ఉను తర్వాత అక్కడ లోకల్గా మంట చనిపోయాడు ఆయన, ఆ ఊరు సోమశిల ఆ అబ్బాయి, వాళ్ళ దగ్గర దాదాపు 20 మంది వరకు ఉన్నారు. వాళ్ళ క్యాంపెయిన్లో భాగంగా ఒకరోజు ముందు వాళ్ళకు పోలీసులకు బాగా ఫుల్ ఫైట్ జరిగింది. ఈమె డిఫెన్స్ టీమ్ కమాండర్గా ఉన్నది మా భార్య. ఆమె ఆ టీంతో 40 మంది టీంతోటి వీరోచితంగా పోరాడి డిఫెన్స్ టీమ్గా ఉండి మెయిన్ దళాన్ని మొత్తం కూడా తప్పించడానికి ఉపయోగపడి ఒక రోజు మొత్తం కూడా పోరాడిన తర్వాత మళ్ళీ దళం కాంటాక్ట్కు నైట్ వెళ్ళిపోయినారు. కాంటాక్ట్లో కలిసిన తర్వాత ఆ నైట్లోనే నీళ్ళు తెచ్చుకోవాలి. ఆ రోజు నీళ్ళ మీద కూడా నిఘా బాగుండేది. ఆ నీళ్ళ కోసం అని పొయ్యి వస్తున్న క్రమం లోపల బాటలో బండ్లతో వాళ్ళకు సెక్యూరిటీగా వచ్చినటువంటి 2 మెంబర్స్ సైడ్ పోటీ నడుస్తుంది, బాటపోటీ సెంటర్లో ఈమె నడుస్తుంది బూట్లతోటి. అయితే పెంజర పాము మీద కాలు పెట్టింది సార్, తొక్కింది. 2 క్యాన్లు పట్టుకొని వెపన్ ఉంది భుజానికి, ఈ 2 క్యాన్లు ఉంది చేతిలో, మనిషి బాగా అట్లాంటి వ్యక్తి ఇక దాన్ని బాగా కసి మీద తొక్కినట్టు అయింది. తొక్కరంగా అది లేచి ఇక్కడ గరిచింది సార్, ఇక ఇక్కడ పట్టింది ఈ నరాన్ని పీకేసింది. ఈసారి నరం తెగేసేటట్టు వీకింది అది తక్కువగా. ఇక దాంతో ఏంటంటే ఆమె ఆ పాము కాటుకు గురైన తర్వాత ఆమెను వాళ్ళు క్యాన్లకి పెట్టేసి పక్కల గీంతే ఇల్లంతా దగ్గర ఉన్న క్యాంప్ అంతా ఆడికి ఎత్తుకపోతే ఇట్లా పాము కలిసి అంటే ఇంకా వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్ వాళ్ళు చేసినా కూడా ఆమెకు కళ్ళు బయర్లు కమ్మిపోయినాయి. తెల్లారి పొద్దుగాల మొత్తం 10, 11, 12 వరకు ఆమె 12 మీదనే ఉండరు. వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి పబ్లిక్ కూడా 6 మంది చెంచోళ్ళ పిల్లలు చనిపోయింది ఆమె వెంట. 2 మహిళా కామ్రేడ్స్ దళ వెంట ఉన్నోళ్ళు, ఆ తర్వాత ఒక 3, 4 చెంచోళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ అమ్మాయిలు. వాళ్ళు ఏదో లోకల్ వాళ్ళు రిక్రూట్ కావడానికో ఎందుకో ఇన్వాల్వ్ అయ్యారో ఎందుకో తెలియదు. వాళ్ళందరూ కూడా స్నానం చేపిద్దామని పక్కకు తీసుకుపోయి ఇట్లా దించేసి ఇట్లా చెట్లు ఉంటాయి కదా సార్ అట్లా అడవిలో, వాళ్ళు ఎప్పుడు వచ్చి బ్యాచ్ చెట్ల కింద కూర్చున్నారు. చాలామంది రౌండ్ అప్ చేశారు. అయితే ఒక ఆయన ముందే ఒక అబ్బాయి ఏదో చెంచోళ్ళకు వ్యవసాయ విత్తనాల కోసం అని పైసలు 20,000 ఇచ్చి పంపించారు ఆ పిల్లని. ఆ పిల్లాడు బ్యాచ్లకు చేతిలో పడ్డాడు. ఆ పిల్లాడు ఎక్కడ ఉండో చెప్పకపోతే నేను ఇక్కడనే చంపేస్తామని ఏదో బెదిరించుంటారు. ఇంకా ఆయన చక్కగా తీసుకొని వచ్చాడు. వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసి ఓ దగ్గర వచ్చి కూర్చున్నారు. ఇక అటాక్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు ఎదురు తీసుకుపోయి ఆడ దించిరు. అయ్యో, ఆ చెంచోళ్ళ పిల్లలు స్నానం చేపియాలని అప్పటికే ట్రీట్మెంట్ అవన్నీ అయిపోయినాయి. జర కొంచెం ఆ తిండి ఆ కార్యకలాపాలు అన్నీ అయిపోయినాయి. వాళ్ళు కొంచెం రెస్ట్ అయ్యే టైంలో నీళ్ళు కాగబెట్టిండ్రు. ఆ పిల్లలు స్నానానికి తీసుకుపోయి అట్లా దించగానే ఆమె వచ్చి ఇట్లా దించి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లా లేచిరు. వాళ్ళందరికీ కాల్పులు జరిగినాయి. ఈమె కింద కూర్చోబెట్టరు కదా, లేవలేదు. ఈమె కాళ్ళు మొత్తం పని చేయకుండా అయిపోయినాయి. కళ్ళు మొత్తం పని చేయవు, కాళ్ళు మొత్తం పని చేయవు. ఆమె దగ్గర ఉన్నటువంటి నిరాయుధం చేసేసారు. ఆయుధంగా ఏం లేదు. ఇక ఆమె అడ్డం పడగానే ఇక అందులో ఇది కింద పడిపోయిన వాళ్ళందరూ కొట్టుకుంటారు బాగా. ఈమెను కూడా కొట్టేశారు. అట్లే ఈమెను పడిపోయింది. ఈమె కూడా అడ్డం పడిపోయింది. ఈమె మాటలు కూడా చెప్పలేకపోతుంది. అందులో అట్లే పడిపోయింది. లేవనీకి రాదు, ఊరకనీకి రాదు. ఇంకా అట్లా చనిపోయింది సార్. అది రియల్గా తెలిసినటువంటి విషయం. అన్న అప్పటికి మీకు పాప ఉంది కదా సార్? ఇంటికాడనే నా 5 నెలల 20 రోజుల పాప, అంటే 6 నెలలకు 10 రోజులు తక్కువ ఉన్న పాపని వదిలేసి వెళ్ళిపోయింది సార్ వాస్తవంగా. అయితే నేనేంటిదంటే కొంచెం
జర ఎక్కువ ఊహించుకున్నా వాస్తవికంగా. గవర్నమెంట్ నన్ను ఒత్తిడి చేస్తుందని ఊహించుకున్నా కానీ నన్ను డెవలప్ చేస్తుందని ఊహించుకోలే. అయితే నేను ఇప్పుడు చైతన్యవంతమే మాట్లాడుతున్న మాట ఇది. ఆ రోజు మాత్రం నన్ను ఏదో ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటి ఒత్తిడికి లోనైపోయినట్టుగా పాప అడిగింది అమ్మేదని. నేను 5 నెలల్లో ఇడిచిపోయి మాటలే రావు సార్ అప్పుడు ఆమెకు. తర్వాత తెలిసిందా? తర్వాత తీసుకొచ్చిన మళ్ళీ లీగల్ అవకాశం రాజశేఖర రెడ్డి లీగల్ అవకాశాలు వచ్చినప్పుడు ఆమె నల్లమల దళంలో ఉన్నది కదా సార్, ఎవరు? మా భార్య. ఆ నల్లమల దళంలో ఆమె ఉండేది, నేను లోకల్ కమాండర్గా నేను ఉండేది. ఆమె ఆ దళానికి డిప్యూటీ కమాండర్గా బాధ్యత వహించేది, నేను ఈ లోకల్ ఆర్గనైజర్గా నేను బాధ్యత వహించేది. అందులో భాగంగా ఆమె ఎక్కడ ఉండేది, నేను ఇక్కడ ఉండేది. ఎప్పుడో ఒకసారి ఇట్లా దళాలు కలిసే మూమెంట్లో మేము కలిసి ఉండేది, మళ్ళీ విడిపోయేది ఇంతే సార్. ఎక్కువ పోయిన 1 సంవత్సరం మాత్రమే కలిసి ఉన్నాం పార్టీలో, తర్వాత మొత్తం డివైడ్ అయ్యే బతికినాం వాస్తవంగా. ఆమె తీసుకెళ్లారు మీరు పార్టీలోకి? ఆమె కూడా చైతన్యవంతంగా ఆలోచించింది. ఏది సార్ అంటే చైతన్యవంతం అనాలన్నా దాన్ని మూర్ఖత్వం అనాలన్నా అది ఇప్పుడు కూడా నేను ఏమర్థం చేసుకుంటున్నాను అంటే, ఆ రోజు నేను చెప్పిన సార్ వాస్తవంగా నేను ఏం చెప్పినంటే 5 నెలల పాప కదా, నేను ఇంకొక అయితే అంతకుముందు ఈ రామన్న సాంబశివుడు సుక్కాపల్లి సాంబశివుడు ఈ లోకల్ ఆర్గనైజర్గా పనిచేస్తుంటే వాళ్ళ భార్య ఈయన దగ్గరికి వచ్చిపోయేది. రామన్న భార్య? ఇలా ఆయన భార్య ఏంటంటే రామన్న ఇక్కడ కమాండర్ ఉండే కదా, ఆమెను రిసీవ్ చేసుకొని మేమే తీసుకుపోయేది. ఇక్కడ కొల్లాపూర్ నుంచి ఇక్కడ కలవకుర్తి, ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్ మన సుద్దకాల రూట్ నుంచి, ఆ రూట్లో లెక్కలేని అలా దొరికిపోయింది. నేను రామన్న దగ్గరికి అంటే మేము ఒకటే దళం ఉన్నాం కాబట్టి రామన్నతో నేను కాంటాక్ట్ నందోలు ఇచ్చేది వాళ్ళ దగ్గరికి, తీసుకొచ్చి దళంలో కలుపుకునేది. అలాంటి అనుభవం. అరే నేను మళ్ళీ వస్తా, ఈ పిల్లని విడిచిపెట్టి నువ్వు రావద్దమ్మా ఇట్లా సంగతి, నేను వస్తా ఖచ్చితంగా అంటే నువ్వు పోతే నాకు దొరకవు అనే ఉద్దేశంలో కొంచెం ఫీల్ అయింది సార్. అట్లా అంటే భార్యాభర్త అవినాభ సంబంధంలో భాగంగా ఆమె ఆలోచించింది. నేనేంటంటే మళ్ళీ తిరిగి వస్తా పార్టీ ఊహలలో నేనుండి కరెక్ట్గా నేను చెప్పేదాన్ని పట్టించుకోకుండా నేను ఉండను. జనార్దనే మాట్లాడాడు, ఎంత మాట్లాడినా కూడా వినలేగా. పోయిన రోజు జనార్దనే ఉన్నాడు, కాదాక నేను దోలుకొస్తాను, నాది బాధ్యత నీకెందుకు అది అంటే ఆ పార్టీ నిర్ణయాలు, పార్టీ యొక్క అజమాయిషి ఇవన్నీ తెలియవు ఆమెకు. అసలు ఓనమాలు కూడా తెలియదు సార్ ఆమె పార్టీకి ఆ రోజు. అయ్యో, అలాంటి వ్యక్తి అదే ఇప్పుడు ఏదో భార్యాభర్త అనేటువంటి అవినాభావ సంబంధంతో మాత్రమే వెంట వచ్చింది సరిగా. అన్న అక్క చనిపోయింది కదా, ఎస్ సార్. చనిపోయిన తర్వాత ఆ కోపంతో మీరేం చేశారా? లేదు సార్, నేను ఇంతవరకు కూడా అలాంటి యాక్టివిటీస్లో లేను. అయితే నాకు ఆర్గనైజేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటిది, అయితే ఆర్గనైజేషన్ ఫీల్డ్ ఉండ కాబట్టి నేను ఏదో ఉల్టా ఆలోచిస్తా అనేటువంటి ఆలోచన కాదు వాస్తవికంగా. పార్టీ డిసిజన్లో భాగంగా వాళ్ళు అనేక క్యాంపెయిన్లలో భాగంగా వాళ్ళు ఎన్కౌంటర్స్ నా భార్యనే చనిపోలే కదా సార్. అందులో టోటల్గా అందులో చనిపోయిన 9 మంది ఆ రోజు, 9 మందిలో భాగంగా ఆమె చనిపోయింది. ఎక్కడ జరిగింది అప్పుడు? ఆ నల్లమల ఫారెస్ట్లో శ్రీశైలంకు నియర్ ఇద్దరు ఒడ్డున గుండాల, తాటి గుండాల అని దగ్గర ఏటికి 1 కిలోమీటర్ అంతే. ఇట్లా ఎక్కి వస్తే కిలోమీటర్ కూడా ఉండదు, ఒక ½ అన్ అవర్తో కరెక్ట్గా అక్కడ వాళ్ళు చనిపోయింది. అన్న ఆ టైంలో మీ మీద ఒక ఆరోపణ ఉంది సార్. ఐపీఎస్ అధికారి కృష్ణ పరదేశ నాయుడు దీంట్లో మీరు ఉన్నారని. లేదు సార్, అయితే అప్పుడు ఎందుకు చంపిరో తెలియదు వాస్తవికంగా, ఎవరు చంపిరో కూడా తెలియదు. అయితే నేను లోకల్ 92, 93లో మీరు చెప్పేటటువంటి విషయం, అయితే నేను ఈ లోకల్ సభ్యుని ఇంట్లో వీళ్ళు ఎప్పుడేం చెప్తారో ఎక్కడ పోవాలో నాకే తెలియదు ఆ రోజు. అలాంటిది అంత పెద్ద ఊహలోకి వెళ్ళిపోయి దాంట్లో నేను ఈ దళానికి సంబంధమే లేదు ఆ క్యాంపెయిన్. సోమశిల దగ్గర జరిగింది పరదేశ నాయుడు దీంట్లో మీరు లేరా? లేదు. అయితే పార్టీలో నేను పార్టీలో ఉండగానే ఆ సంఘటనలో లేదు. ఆ సంఘటన అక్కడ ఏరియానే తెలియదు నాకు ఇంతవరకు. జనార్దన్ ఇళ్ళకెళ్ళ తిరిగి కలకుర్తిలో ఒక 2-3 సంవత్సరాలు తిరిగి ఇక్కడ ఏరియా తెలుసు, ఆయన లోకల్ కొల్లాపూర్ ఏరియా, విమనగల్ ఏరియా. మీరు అటు వెళ్ళలేదు అసలు ఇంతవరకు అక్కడ వెళ్ళనే లేదు. మరి ఎందుకు వచ్చి మీ పేరు? ఇక ప్రచారంలో భాగంగా నన్ను ప్రాపగండ చేసిరాము సార్. అయితే నేను వాస్తవికంగా నేను ఊహించనిది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా నా పోస్టర్ వేసారు సార్. ఇది ఎక్కడ నాకు అనిపించినా ఇట్లా పట్టేయాలని, ఈయన మీద ఇంత 20,000 రివార్డు నా మీద ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్, ఆ 20,000 రివార్డు పేరు మీద పెట్టి నా ఫోటో మొత్తం జిల్లా వ్యాప్తంగా వేసారు, ఒక్కరి దగ్గర కాదు. వస్తాం సార్. అది అయితే నేను సభ్యుడిగా పనిచేసేటప్పుడు, నేను ఆర్గనైజర్గా పనిచేసేటప్పుడు ఈ ఐలయ్య అంటే ఉన్నాడు కదా, ఎవరు సాంబశివుని ఫోటో, మళ్ళా ఈ రమాకాంత్ ఉన్నాడు కదా ఈ లోకల్, ఆ రమాకాంత్ ఫోటో నా ఫోటో కలిపి ఒకటే పోస్టర్ మీద అంటించేసారు చాలా ఊర్లలో. వీళ్ళకి ఎందుకు కలుపుతున్నారు ఆయన? ఆయన జిల్లా కమిటీ మెంబరు ఎవరు రమాకాంత్, ఈయన జిల్లా రాష్ట్ర కమిటీ మెంబరు. తర్వాత వాళ్ళ మధ్యలో నన్ను ఎందుకు పెడుతురబ్బా, నాకే ఊహించినటువంటి సంఘటన అది సార్. కానీ సార్ మీరు పరదేశ నాయుడు దీంట్లో లేను సార్. లేదు. అప్పుడు ఎమ్మెల్యే సార్ రాములు ఆయన కిడ్నాప్ చేద్దామని చూసారట కదా? లేదు సార్, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళ 96లో వాజ్పేయి ప్రభుత్వం, రెండో ప్రభుత్వం
ఉంది సార్. ఫస్ట్ 13 రోజులు ఇంతను అవును. ఒక ఆ ప్రభుత్వం నుంచి రెండోసారి ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా రేపో ఎల్లుండే ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే సొంత ఊరుగా సార్ రాములు సార్ ఇదే ఊరు. ఇంకా అంటే ఏమి ఇచ్చి మాకే వస్తాయి ఆయన. అయితే పంచుకులలో ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ యొక్క టీవీ యొక్క ఛానల్ మేము యూజ్ చేస్తున్నాం సార్ వాస్తవికంగా దళం అంతా కూడా. ఆ మాధవ్ కూడా ఉన్నాడు ఆ రోజు ఈడ, ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి మాధవ్. అయితే ఆయన మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిగా ఉండి రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా మహబూబ్నగర్ జిల్లా బాధ్యతనే చూసేది, రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా. అందులో భాగంగా ఇక్కడ ఏరియాను అబ్జర్వ్ చేయడానికి వచ్చిండు ఆయన. వస్తే ఆయన కూడా ఉన్నాడు మా ఇంట, మేము ఉన్నాం దళం. అయితే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళు టీవీ అరేంజ్ చేసి పబ్లిక్ని మొబిలైజ్ చేస్తుంటూ వాళ్ళంతా మేము ఊర్లో క్యాంపెయిన్ లాగా తిరుగుకుంటూ వాళ్ళని పబ్లిక్ని తోలుకుతామని మేము తిరుగుతున్నాం. ఈయన జెండా పెట్టుకొని మంచిగా మైక్ పెట్టుకొని ఈయన మా దగ్గరకు వచ్చి ఆడ స్పీడ్ బ్రేక్ ఉంది సార్, మీరు పంచుకుల ఊరు దాటించారు కదా, ఆడ స్పీడ్ బ్రేక్ ఉన్నది. మేము ఆ గేట్ నినాదాలు ఇస్తున్నాం, ఏది ఇట్లా ఎన్నికలు బహిష్కరించాలి అది ఇది అని ఏదో ఆ పార్టీ స్లోగన్స్ ఇస్తున్నాం. ఇస్తున్న క్రమంలో ఇప్పుడు సడన్గా వచ్చి మా దగ్గర ఆ స్పీడ్ బ్రేక్ చిన్నగా అయింది. ఆ మీదికి దిగిపోయేసరికి మేము ఆ రోడ్ మీద పోతున్నా, లైట్లు వేసుకొని వస్తారు సార్ వాళ్ళు 7 గంటలకు 8 గంటలకు. అది అయితే ఎన్నికల యొక్క మైక్ కూడా ఏంటంటే ఈ అనుమాన సమయాన్ని మీరు విన్నారు కదా, అక్కడి వరకే బంద్ చేసుకున్నారు వాళ్ళు. పాడుకుంటూ వచ్చింది అక్కడి వరకు. ఆ ఊరికి వచ్చేసరికి అది కూడా సౌండ్ లేదు. దానిలో భాగంగా ఆడుకొచ్చారు, అది బ్రేక్ కట్ట దాడి దగ్గర సడన్ చూసరికి జెండా వాతుకొని పోతుంది. ఈ డ్రైవర్కు ఇక్కడ మళ్ళీ తుపాకీ పెట్టా అంతే. పెట్టగానే ఆపేసిండు. అవతల పక్క చూస్తే ఈయన రావాలని అన్నాడు. ఆ సడన్గా అంటే అతనికి తిరిగి ఏం కాదు నీకేం కాదు కానీ నేను ఒక మాట చెప్పి ఇంకా నా సంఖకి తీసుకున్నాను. ఇక గార్డు కూడా ఉన్నాడు, వెనక ఉన్నాడు ఆయన. ఆ గార్డు ఉండ అంటే ఉన్నాడు ఆయన. దిగిండు ఆయన. ఇక ఆయనకు వెనక మా ఇద్దరు ఉన్నారు నాయంట, నేనే అప్పుడు వాస్తవిక బాధ్యని. అయితే ఆ ఇద్దరు కూడా వచ్చి తుపాకీ కిందే అని వాళ్ళు స్లోగన్ ఇస్తారకే ఆయన వెపన్ కిందేసి సరెండర్ ఇచ్చాడు. ఇమ్మీడియట్లీ అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన సార్. కాకపోతే తీసుకుపోయినాం. ఆయనకు కావాల్సినటువంటి మర్యాదగా మాధవ్ మంచి పొల్యూషన్ కలిగినటువంటి లీడర్, ఆయన చెప్పగలిగిండు టోటల్గా. అచ్చంపేట ఏరియా గురించి, కొల్లాపూర్ అంటే సంబంధం లేదు, కలకుర్తికి కూడా అప్పుడు అచ్చంపేట నియోజకవర్గం ఉండేవి ఊరు కూడా. ఈ ఏరియాకును ఆ ఏరియా గురించి, అరెస్టుల గురించి, నిర్బంధాల గురించి మీరు కొంచెం మొదట్లో మీరు రాజకీయాలకు వచ్చారు కాబట్టి మీరు ఇట్లాంటి విషయాలలో కొంచెం చర్య తీసుకోవాలని చెప్పేసి ఆయనకేదో ఉపశమనం చెప్పి ఆయనను పంపించే ప్రయత్నం చేసి పంపించారా లేదంటే ఉంచారట కదా? లేదు, కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడు ఆ టీవీ ప్రోగ్రాం పోయింది మొత్తం ఈయనని పెట్టుకొని కూర్చోబెడితే ఊరు మొత్తం వచ్చారు ఆయన పార్టీ తరఫున. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రభావం ఉన్నది. ఆ ప్రభుత్వం ప్రభావంలో భాగంగా చాలామంది ఆయనకు ఆ ఊరు ఏం చేస్తారు అనే బుగులతోటి వాళ్ళు ఆయన కోసం వచ్చారు వాస్తవంగా. అయితే వాళ్ళందరికీ ఎన్నికల బహిష్కరణ ఎందుకు చేస్తున్నాం అనే క్యాంపెయిన్ గురించి ఒక మాట, తర్వాత ఈయన చేయాల్సినటువంటి బాధ్యత ఏముంది, మీ అందరి మీద ఏం జరుగుతుంది అనే అణచివేత గురించి ఆయన చేసినటువంటి ఆరోపణలు చేసి పంపించేస్తారు. ఏమన్నారు రాములన్న? సరే సార్, మీరు చెప్పిన దాన్ని మేము తప్పకుండా పాటిస్తాం అనే విధంగా ఆయన చెప్పిండు. ఆ సందర్భంగా మాట్లాడి వెళ్ళిపోయింది. ఇక తర్వాత బాగా గుర్తున్న కేసులే ఉన్నాయండి మీకు? ఇప్పుడు వాస్తవికంగా నేను గవర్నమెంట్ తోటి హామీ తుమ్మిగా పోరాడేంత పెద్ద దళాలలో పనిచేసింది లేదు. సింగిల్ షాట్ పెట్టుకుని లెక్కలు తిరిగేది అటువంటి కార్యక్రమం. నేను సంఘ సభ్యుల దగ్గర అయితే వచ్చే పోలీసు వాళ్ళసరికి పాదాలు ఎవరు ఉరికెట్టు ఊర్లో. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా సార్, ఎవరు అక్కడ నుంచి అకస్మాత్ ఉరికొస్తాడు, వచ్చి బ్యాచీలు అప్పుడు చాలా తిరిగేది వాస్తవికంగా. వచ్చేసరికి నేను వెళ్ళిపోయేటోని. ఇలాంటి సంఘటనలు ఆ సంఘ సభ్యులు ఏం చేసేటోళ్ళు అంటే కొంచెం నన్ను అవాయిడ్ చేసినట్టుగా ఇలాంటి తప్పుడు సమాచారాలు అప్పచెప్పి కొన్ని సందర్భాలు. నేను ఒకసారి ఏం చేసినంటే వేరే ఆదిలాపూర్ ఊర్లోనే ఒక అబ్బాయి, ఆ పాత సంఘ నాయకుడు, నాతో స్థాయిలో నా ఏజ్ స్థాయి ఉన్నటువంటి మనిషి, అంత క్లోజ్గా ఇద్దరం దళ సభ్యుని, నేను అందరితో సంఘ సభ్యులతోనే అంత దోస్తాను లేకుంటుంది. అది ఉన్నది, ఆ క్లోజ్నెస్ ఉన్నది. అక్కడి నుంచి ఉరికొచ్చిన వాళ్ళ ఇంటికి పోయినా నేను అమ్మ అన్నిటికోండి అని వాళ్ళ తల్లిని అడిగిన. అడిగితే నాన్న ఇప్పుడే ఇక్కడ బాగా అని అన్నది. అంటే ఇంకా సరే ఇట్లా కూర్చుంటామా వచ్చే దగ్గర అని చెప్పి ఇట్లా కూర్చుంటే అక్కడి నుంచి రావడమే వచ్చిరు. నేను వచ్చింది ఆయనకి తెలియదు వాస్తవికంగా. అక్కడి నుంచి అనుకొని వచ్చిండో మరి నేను వచ్చినట్టు తెలిసి చేసిండే ఉపాయం తెలియదు. కానీ అడ్డో చెప్పేసరికి ఏంటంటే నేను ఉరికిన, ఊరు దాటి ఆదిలాపూర్ ఊర్లోనే అవతలికి ఊరికి. మళ్ళా ఏం సపోర్ట్ లేదు, ఏం లొల్లి లేదు. మంది ఏంటంటే పోలీసులు వచ్చేసరికి వాయు అది అని లొల్లి పెడుతుంటారు జర కొంచెం గందరగోళంగా. అలాంటి సౌండ్ కూడా ఏది తెలియదు. అమ్మ ఎవరే సపోర్ట్ లేస్తలేరు, ఏం వచ్చిరా లేదా మంచి మళ్ళీ డౌట్ తోటి మళ్ళీ సగం ఇంటికి వచ్చిన ఆల్రెడీ.
మంచిగా వాడుకున్నాడు. ఓ ఇక లేవు అంటే లేచిండు. అరే మళ్ళీ వచ్చిన ఏరిపోతుంది సరే ఇక ఆడంగా ఇడంగా సదలంగా పడి నేను అక్కడే దేవుడాడు వస్తున్నా నాకు ఎవరు కనిపించా నీకు ఎక్కడ కనపడదు నేనంటే ఇప్పుడే పోయి నీకు బ్యాచ్ అంటాడు. ఇంకా దాన్ని మార్పు చేసే విధంగా మాట్లాడతాడు. అట్లా తప్పుడు సమాచారాలతోటి కొన్ని సంఘ సభ్యులతోటి మొత్తం మొదటి సంఘాలు ఈ సీనన్న పెట్టినటువంటివి అశోక్ ఈ ఐలయ పెట్టినటువంటి సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళ అనుభవం వ్యక్తిగత అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మళ్ళీ సంఘాలని బలోపేతం చేయాలనేటువంటి క్యాంపెయిన్లో భాగంగా కొన్ని నిర్బంధ అయినటువంటి ఇవి అభిప్రాయాల్ని చూసినాను నేను చూసినా కానీ సంఘటనలో ఏ సంఘటనలో నేను పెద్దగా మీరు కొన్ని ఎన్కౌంటర్లు తప్పించుకున్నారట కదా? వాస్తవమే. ఇక్కడ చౌదరిపల్లి అని ఉంది సార్, ఈ పోలకంపల్లి పక్కల. చౌదరిపల్లి అనేటువంటి ఏరియాలో మేము బుడశీలం కూడా పోతున్నాం. బుడశీలం వండుకున్నారు వాళ్ళంతా కూడా దాదాపు 30 మంది దగ్గర 30 ఎంతమంది అని అందరూ అర్థం తెలియనంత ఈ కడీలంతా దగ్గరికి వచ్చినాం మేము. సడన్గా లేచి పల కాలుస్తారు. ఇక సస్తిమానం ఒకటే మళ్ళీ ఇంకా గంతే. ఇంకా ఇట్లాంటి సంఘటనలు ఈ 3-4 సంఘటనలు 4 సంఘటనలు ఉండదు సార్ వాస్తవంగా. మరి రెండోసారి ఎందుకని మీరు బయటకు వచ్చారు? రెండోసారి నేను వాస్తవికంగా అందరూ సరెండర్ అయిన కూడా తెలిసినా కూడా నేనేం చేసినంటే నా మనసులో ఏమన్నా సార్ కరెక్ట్ చెప్తున్నాను. నేను పసి పాపని వదిలిపెట్టి పోయిన రోజే చనిపోయినా సరలేదని నిర్ణయం చేసుకొని వెళ్ళిపోయినా. మా భార్య కూడా ఏం చేసిందంటే పసి పాపను వదిలిపెట్టినప్పుడు కూడా ఏంటంటే సస్తమని తెలిసి కూడా నా ఇంటి వచ్చింది పాపను వదిలిపెట్టిన రోజు. ఆ ఫీలింగ్స్తో ఉన్నా సార్ వాస్తవికంగా. ఇంటికి రావడానికి మనసు మా భార్య కూడా ఎన్కౌంటర్ చనిపోయింది. నేను పసి పాప చనిపోయినా పర్వాలేదని వెళ్ళిపోయినా. అలాంటి సందర్భంలో నేను ఇంటికి వచ్చి సుఖంగా బతకాలో లేకపోతే ఇంకేదో రకంగా బతకాలనేటువంటి ఊహలకు వెళ్ళలే. ఇక చనిపోయినా పర్వాలేదు ఒక్కనిగా సింగిల్గా ఒక 3-4 నెలలు తిరిగినా సార్ అడవిలో. అయితే వీళ్ళందరూ లొంగిపోయారు. అప్పుడు రమాకాంత్ బాధ్యునిగా నన్ను ఏదో ఒరిస్సా రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ పెట్టిరంట. నన్ను ఆ ఒరిస్సా రాష్ట్రం పంపేందుకు ప్రకాశం వాళ్ళకి అప్పచెప్పారు. ప్రకాశం వాళ్ళు నన్ను తీసుకుపోను వాళ్ళు ఎదురుకాల్పులు 2 సార్లు జరిగినాయి. అక్కడ నుండి మిస్ అయిపోయి వచ్చి ఆయన ఉన్నోళ్ళు పక్కన ఉన్న లొంగిపోయారు. వాళ్ళు నా ముంగలే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతున్నాం అని 1-2-3 మిగిలిరు. అయితే అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడే ఈ పంతు నాయకుడు యొక్క ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. అయితే అక్కడ కాంటాక్ట్లన్నీ మిస్ అయినాయి. ఒక 6 నెలలే ఉన్నా అక్కడ నేను ప్రకాశం జిల్లాలో అక్కడ పంపించడం కోసం. 6 నెలలు ఉంటే పంపించలేకపోయారు వాళ్ళు. ఆ కాంటాక్టు సందర్భంగా జరుగుతున్నాయా కాల్పులు లేకపోతే వీళ్ళ ఎట్లా జరుగుతున్నాయో కాల్పులు జరుగుతున్నాయి, ఎదురవుతున్నాయి, పోలీసు కాల్పులు ఎదురవుతున్నాయి. ఇక అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆయనను ఎవరో ఉండే ఒక ఆయన పేరే ఉండే ఆయన ఇక ఉందాం మనం ఎంతకాలం ఉన్నా ఇక ఇప్పుడు కాంటాక్ట్ లేవేం లేవని లాస్ట్గా చెప్పేసిండు. ఇక ఆ ఎంటూరు వాళ్ళు కూడా లొంగిపోయారు. కమాండర్ స్థాయి అయిన ఒక ఆయన లొంగిపోయాడు, సబ్ స్థాయి అయిన నల్గొండ ఆయన కానీ లొంగిపోయాడు. ఇక నేను సింగిల్గా మిగిలిపోయినా. ఇక కాంటాక్ట్ లేవని నేను చేతులు ఎత్తేసాను. ఇక ఎన్ని రోజులు ఉండబా ఇట్లా ఏం చేయాలి అది అని చెప్పేసి ఆలోచిస్తే ఈ పంతు నాయక ఇన్సిడెంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళకి కాంటాక్ట్లు ఉంటాయి. ఈ సాంబశివుడు ఇక్కడ ఉంటాడు కదా, ఎక్కడో రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉండే ఆయన. అప్పుడు అయితే కాంటాక్ట్లు ఏమైనా కలవచ్చు, మరి నేను పోయి తెలుసుకొని వద్దా అని ఆయనకున్న బాధ్యతకి చెప్పిన. అంటే నువ్వు నిజంగా అక్కడ పోయి కాంటాక్టు బయట వాళ్ళ కాంటాక్టు తీసుకురావడం కోసం యూజ్ అవుతాం, పోయి రాపో అని చెప్పేసి నేను సింగిల్గా పంపించేసాను. నేను వచ్చి ఒక 1 నెల రోజులు ప్రయత్నం చేసిన. 1 నెల రోజులు పని చేస్తే ఎవరు లేరని మళ్ళీ పోయి చెప్పేసిన. మళ్ళీ పోయిన అక్కడికి. మళ్ళీ పోతే ఏదైనా ఎవరు ఇన్ఫర్మేషన్ ఈ చెంచోళ్ళు కూడా ఎవరు చెప్తలేరు. వాళ్ళు పోయినాక వీళ్ళకు చెప్పొద్దని చెప్పిరా తెలియదు నాకు. వాళ్ళు ఏడ ఉన్నది ఎవరు చెప్పారు, ఎవరుంటే అంటే ఏమన్నా ఎవరుంటారు మీకే తెలుసు అంటారు. ఇంకా నాకే తెలిసినట్టుగా వాళ్ళు మాట్లాడితే నేనే వాళ్ళు కలవాలని. ఇక వీళ్ళు ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. అప్పటికే ఆ పంతనాయకుని ఇన్సిడెంట్ వెంటనే సరెండర్ అయిపోయాడు. ఆ ఇన్సిడెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఇక ఎవరు లేరబ్బా అని చెప్పేసి ఎవరన్నా ఉంటారేమో అని సింగిల్గా తిరుగుకుంటా దేవులాడి యాసకు వచ్చి అక్కడ మళ్ళీ ప్రకాశం వెళ్ళిపోయినా. ప్రకాశం వెళ్ళిపోతే ఆయన ఎన్ని రోజులు పట్టింది తిరగడానికి? ఎన్ని రోజులు లేదు సార్. ప్రకాశం ఏరు దాటితే అవతల ప్రకాశం, ఏరు దాటితే ఇతలం అయిపోయినారు అంతే. ఒక ఏటు బుట్టి దాటితే అయిపోయి అంతే. అవతలకి పోతే ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ పెట్టుకొని వచ్చిన నేను వచ్చేటప్పుడే మళ్ళీ నాకు అడవి తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పటికి కూడా నేను అడవిలో పోతే కడబడిపోతాను. తెలియదు అడవి తెలియదు నాకు. అయితే నేను ఆయన కూడా తెలిసి అక్కడ ఉన్న బాధ్యత తెలిసే వీళ్ళకి కూడా తెలిసే నాకు అడవిలో కడబడితే ఓకే నేను తెలియదు నాకు అడవి బాగా. ఇక నన్ను ఏమైనా మనుషులు ఏంటో దొరికిపోతారో మనుషులు దొరికొస్తారు ఒకవేళ. ఇక ఆయనకి చెప్తే ఆ ఎట్లకే వచ్చిండు, ఇట్లా కలుపుకుని మళ్ళీ దొరికిపోయాడు. దొరికిపోతే మరి ఇట్లా ఆయన ఏం చెప్పాడంటే మరి ఇక అక్కడ కాంటాక్ట్ లేదు ఇక్కడ కాంటాక్ట్ లేదు అంటే ఇంకా ఏమో కొంతకాలం నువ్వు అట్లే ఉండి అక్కడ నువ్వు ఆ ఆర్గనైజేషన్లో ఉండు, నేను ఇక్కడ ఆయన కూడా సింగిల్ 1-2 లేడీస్ ఉన్నారు, ఆయన ఉన్నాడు. ఆయన పేరేదో మర్చిపోయాను నేను.
ఇక ఆయన ప్రకాశం జిల్లాలో నేను తిరుగుతుంటా, నువ్వు అక్కడ తిరుగుతుండు, ఇక నువ్వు లోకల్ పబ్లిక్తో తెలిసిన వాళ్ళతో నువ్వు తిరుగుతుంటావు, నేను ఇక్కడ లోకల్ పబ్లిక్తో నేను తిరుగుతుంటాను ఆయన సజెషన్ చెప్తే సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చి 3 నెలలు 4 నెలలు తిరిగి సార్ వాస్తవికంగా. ఇది నల్లమల ఫారెస్ట్లో ఒక్కనిగా సింగిల్గా. గుడిసెల కాడికి పోతే అలా మీరుంటే వాళ్ళు వస్తారు కాల్పులు చేస్తే మీకోసం కాల్పులు చేస్తారు, మా పిల్లలతో సహా మేము చనిపోతామని వాళ్ళు ఆడ ఉండనేరు. ఒక్కరిని పోవాలి, అడవిలో ఉండాలి చెట్ల కింద. పగలంటే ఉంటా, నైట్ కూడా ఒక్కరినే ఉండాలి, నైట్ కూడా రానియరు వాళ్ళు. అన్నం అయితే పెడతాం కానీ పక్కకు ఉండాలి ఎక్కడో దగ్గర. ఇంకా అట్లా ఒక 3 నెలలు ఉన్నా సరే. అయితే నేను రాకపోవడానికి కారణం ఏంటంటే మా భార్య చనిపోవడం ఒకటి, మా బిడ్డ చనిపోయినా సరే నేను అని వదిలేసి వెళ్ళిపోయినా కదా. అరే వాళ్ళిద్దరిని ఆమె చనిపోయినా పర్లేదు అని అట్లా అనుకున్నా, ఈమె చనిపోయినాక కూడా నేను మళ్ళీ వచ్చి నేను లొంగిపోయి బతకడంలో అర్థం లేదు. ఆల్రెడీ ఒకసారి లొంగిపోయినా. అనేక ఒత్తిళ్ళు అంటే ఇప్పుడు అప్పుడు నాకు ఒత్తిళ్ళు అనిపించినాయి, ఇప్పుడు అలాంటివి నేను ఈజీగా దాటేసి నేను ఉండగలను. ఇక అవతలకు వెళ్ళిపోయి మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పేసి రాలేకపోయినా. లేకపోతే వాళ్ళు క్యాంపెయిన్ బ్యాచీలలో భాగంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాచీలే అక్కడక్కడక్కడ ఎక్కడెక్కడ ఉన్నావో నాకు ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పకపోయేది. ఇక నేనేమైనా కొంచెం అన్నం ఆడుకొని తిని ఉన్న అడవిలో సింగిల్గా ఉన్నంత క్రమంలో ఓ దగ్గర స్నానానికి 5 గంటలకు దిగిన ఏట్లకు కూడా కాకుండా ఏరు నుంచి జర రివర్స్ ఒక ధారావాగని ఉంటుంది, ఆ ధారావాగులో ఇట్లా ఎదురుదంతాయి నీళ్ళు, అదొక కిలోమీటర్ ఉంటాయి నీళ్ళు 8 లోతుల. అందులోకి వచ్చి ఒక్కరిని స్నానం చేస్తాను. స్నానం చేస్తున్న క్రమం లోపల వాళ్ళు ఎప్పుడో చుట్టుముట్టారు నన్ను. నేను అందులో స్నానం చేసుకుంటున్నా, స్నానం చేసి బయటికి వెళ్ళినా కట్టుకున్నా, అంత సిద్ధమై వెళ్ళిపోదాం అనే మూమెంట్లోనే వాళ్ళందరూ ఎప్పుడు రౌండ్ చేసారో చూసుకోలేదు నేను వాస్తవికంగా. వాళ్ళే ఒక దరికున్నటువంటి రాయిని కుప్ప కూల్చారట. ఇయ్యో సపడాన్ని ఇట్లా చూసేసరికి ఈ అచ్చంపేట సిఐ కనిపిస్తున్నాడు. అచ్చంపేట సిఐ మధ్య సార్ అని ఉండే అప్పుడు ఆయన కనిపిస్తున్నాడు. అంటే అబ్బా ఈ పోలీసులు ఇక్కడ తిరిగి చూసేసరికి మొత్తం దరివిద ఇప్పుడు ఎంత ఈ తుమ్మ చెట్టు దాదాపు చెప్పాలంటే ఒక 50 మీటర్ల పరిధిలో వెపన్స్ పెట్టుకొని నా మీద పెట్టుకొని నిలబడరు. ఇక అది వాళ్ళు కూర్చున్నారు అక్కడ పైన. అబ్బోగా సార్ ఇక నేను సరెండర్ అవుతున్నా అని ఆయన సీఏ ఏం తెలియదు, వీళ్ళు కానిస్టేబుల్ అని ఎవరు తెలియదు, ఎవరెవరు ఏం తెలియదు. సార్ సరెండర్ అవుతున్నా మీరు ఏమైనా చేయండి అని చెప్పేసి ఏట్లో నిలబడ సార్. ఇక అంటే భగవంతుడు నీకేం కాదు పక్కకు నిలబడు, దూరం వచ్చి నిలబడు అన్నాడు. అంటే ఇంకా ఏదో బట్టలు సరిగా కట్టుకొని వచ్చి ఇంకా పక్కకు నిలబడితే ఇక వాళ్ళు వచ్చి ఎత్తుకుంటారు సార్. ఇక నాకు వైబ్రేషన్ వచ్చి మామూలుగా వణుకుతలేను. అయితే అప్పుడు నా టెన్షన్ అదే. ఇక ఏం కాదు కానీ ఇప్పుడు సపరిస్తారు, నన్ను గుర్తుపట్టినా ఆ మధ్యలో ఎవరెవరో ఏదో ఒక రకంగా మాట్లాడుతారు. నేను ఎవరిని గుర్తుపడతాను సార్ అప్పుడు ఆ టెన్షన్లో. నేను గుర్తుపట్టలేదు అని అన్నా. ఇంకా తర్వాత నిలబడి మాట్లాడని చెప్పి ఏం కాదుకో భగవంతు, నా పేరు మధ్య సార్, నా పేరు అచ్చంపేట సీఏ అని ఆయన చెప్పిండు పరిచయం ఆ రకంగా. అంటే సరే సార్ ఇక ఏమో సార్ మీ ఇష్టం ఏమైనా చేయండి సార్ అని దండం పెడుతుంది. ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఇక ఏం కాదుకో నీకేం కాదుకో అని చెప్పి ఇక ఆయన ఎక్కడి నుంచో బోటు తీపిచ్చిండు అక్కడికి. ఇంకా నీలకానే కదా ఉన్నది. ఇంకా ఆడికి డైరెక్ట్ బోట్ వచ్చింది. బోట్లు వేసుకొని ఇక కొల్లాపూర్ తీసుకొని వచ్చారు. 11 అయింది రాత్రి. 7 గంటలకు ఆడ నన్ను వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. క్యాచ్ చేసుకొని 7 గంటలకల్లా తీసుకొచ్చి నడి ఎట్లా ఒక పెద్ద గుట్ట ఉంటుంది నడి ఎట్లా ఆడికి వచ్చినాక ఆపి పెద్ద గుట్టెక్కిరు. అప్పుడు చారుసింహ మేడం జిల్లా ఎస్పీకి ఉన్నది. అయితే ఎస్పీకి ఇన్ఫర్మేషన్ చెయ్యొచ్చు అని నా ఊహ అంతే. అయితే ఆమె చెప్పొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఏమన్నారంటే ఇక బతికినావు పారా, ఇక భగవంతుడు నువ్వు బతుకు ఉందిరా, నీకు భూమి మీద నూకలు అన్నీ ఇట్లా సబ్బ ఈ వెనక వచ్చి ఊక సబ్బ అది కొడుతురు, నా ఈపు కొడుతురు. అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓహో ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడి పర్మిషన్ తీసుకొని నన్ను తీసుకుపోతున్నట్టుందని నా ఊహలకి వెళ్ళిపోయినాక అంతే. ఇక ఆ రకంగా నన్ను తీసుకొని కొల్లాపూర్కి వచ్చారు. కొల్లాపూర్ కాగానే కొల్లాపూర్ పోలీసులు కూడా ఉన్నారు ఆ రోజు. అచ్చంపేట పోలీసులు కొల్లాపూర్ పోలీసులే కమాండింగ్ అయ్యి నన్ను అరెస్ట్ చేసింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక కొల్లాపూర్ ఎస్ఐ అచ్చంపేట సిఐ ఇద్దరు కూడా తీసుకొని మహబూబ్నగర్ ఆఫీస్కు అదే రాత్రి తీసుకొని వెళ్ళిపోయి ఈ గెస్ట్ హౌస్లో తీసుకుపోయి అందులో గెస్ట్ హౌస్లో వదిలేసారు. వండుకో పడుకో ఏం కాదు, ఏం భయపడకు అది అని చెప్పేసి ఇంక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. ఇక ఉదయం ఇక సార్ మేడం ముంగల అటెండ్ చేసేస్తారు. ఇక వితిన్ ఒక్క రోజులో ఇదంతా అయిపోయింది. ఇక 100 మంది విలేకర్స్ ముద్దలా మాట్లాడిచ్చింది సార్ ఆ మేడం. అప్పుడు ఆయన ఓఎస్డీగా ఎవరున్నారంటే మహేశ్చంద్ర లడ్డా సార్ అన్నాడు సార్. కానీ ఆయనకు హిందీ మనిషి ఆయన, కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడిన ఆయన. అరే నువ్వు ఎన్ని రోజులు తిరిగినావు, ఎక్కడెక్కడ తిరిగినావు అని ఆయన నోటుకుంటే ఆయన నాతో మాట్లాడించాడు. ఆయన అడుగుతున్న క్వశ్చన్స్లలో నేను అన్ని సమాధానాలు చెప్పిన. వీటిని ఏది ఘోరంత సందుకోకుండా అడిగినా సార్. అబ్బా ఇంత తెలుగు, అసలు హిందీ మనిషి ఇంత తెలుగు ఇంత స్పష్టంగా ఇంత
క్లూ ఎంత అంటే అబ్బబ్బ డీప్గా లోపలికి వెళ్ళి ఎవరెవరిని ఏ టైంలో కలిసినట్టు స్థాయిలోకి వెళ్ళి మాట్లాడించి ఆ ఇంటర్వ్యూలో విలేకరుల ముంగల బహిరంగంగా మాట్లాడినప్పుడు ఇక నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు, ఎన్ని రోజులు తిరగబట్టి ఏడేడ కలిసినావు, ఇవన్నీ మాట్లాడించాడు. మాట్లాడిస్తే ఇంకా మాట్లాడినా అట్లా గుర్తుండిపోయింది ఆయన. ఆయన ఏంటంటే అంత డీప్గా మాట్లాడగలిగిండు అంత. అయితే నేను ఇంటికి వచ్చినాక కావచ్చు, ఒకసారి శ్రీశైలం భక్తులో లేకపోతే ఎవరు హనుమాన్ల భక్తులు అడవిలో కాడబడి కింద మీద అయిపోయారు. అవును. అయిపోయినప్పుడు ఆ సార్ అయితే అప్పుడు నాకు ఆ సార్ గుర్తుండు కదా. అయితే ఆయన భక్తుల కోసం హెలికాప్టర్ తీసుకొచ్చిండ రెండు తీసుకొచ్చి అదొక పేరు, మంచి పేరు మాత్రం నా మైండ్లో అట్టే నాటకపోయింది. ఇక తర్వాత జైలుకి వెళ్ళారు అప్పుడు? అవును సార్, అరెస్ట్ చేసి ఇక నన్ను ఎస్పీ మంగళ సరెండర్ చేసి. ఎన్ని నెలలు ఉన్నారు జైల్లో? జైల్లో 3 years ఉన్నా సార్. 3 సంవత్సరాలు. జైలు నుంచి బయటకు వచ్చాక ఇక ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటాం. పాప కలిసింది అప్పుడు? వచ్చింది సార్. అమ్మమ్మ ఇంటి పంజుగుల్ని వాళ్ళ అమ్మమ్మ ఊరు. ఇక వాళ్ళు సన్నవిల్లు అప్పుడు తీసుకుపోయి వాళ్ళు సాధిండ్రు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాయి. గుర్తుపట్టిందా మీకు? అప్పటికి అయితే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్స్పైర్ చేసారు. మీ నాయన దానికి మీ నాయన వచ్చి అప్పుడు నేను మాట్లాడపోయి సార్ మనతోటి ఊళ్ళో సింగిల్గా ఒక్క పిల్లతోనూ మాట్లాడపోయేది. ఎందుకు మాట్లాడపోయేది అంటే ఇక్కడిదక్కడ అక్కడిక్కడ మాట్లాడి లేనిపోయి గలలు పంచాయతీలకు తీసుకొస్తారు, పోలీసులకు ఏదో ఇన్ఫర్మేషన్ అంతది అనవసరంగా నాతోటి ఇతరుల మీద. ఎన్ని సంవత్సరాలు చూసారు పాప అప్పటికి? నేను అదే ఈ రాజశేఖర రెడ్డి లీగల్ అవకాశాలు అప్పుడు నేను లోకల్ ఆర్గనైజర్ కదా సార్. లోకల్ నేను ఎప్పుడు చూసేటోని మాయా మాత్రమే లీగల్ అవకాశాలు. అప్పుడు విడిపోయిన తర్వాత ఎప్పుడు చూసారు? ఎన్ని సంవత్సరాలకు చూసారు? విడిపోయిన తర్వాత నేను దాదాపుగా లోకల్ ఆర్గనైజర్గానే వర్క్ చేశాను. లోకల్గా నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి కూడా పోయాను సార్. నేను వాళ్ళ ఇంటికి కూడా నేను పాపం చూసి తర్వాత వచ్చింది మీ దగ్గరికి. అయితే నేను అని ఊహ తెలియదు ఆమెకు. వాళ్ళే అందరూ దగ్గర జైలు నుంచి వచ్చిన తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమెను 6 ఏళ్ళు ఏముంటాయి ఆమెకు. వాళ్ళ కుటుంబీకులు మీ నాయన వచ్చాడు పో మీ నాయన దానికో ఏముంది నీకు అది అని వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే. అయితే నిజంగానే ఆమె ఒక్కతే వచ్చింది వీడికి. 7 సంవత్సరాలు ఉండొచ్చు. పో మేకల కాడకు అన్నారంట. నేను ఓన్ మేకల కాడ నీవు అన్నదంట. వాళ్ళకి మేకలు ఉంటాయి, నేను ఎందుకు పోతే మేకల మరి మీ నాయన దానికో అన్నారంట. గుండ్రు అని అందరూ చెప్పారు. మా అమ్మ కూడా అప్పుడప్పుడు తోలుకొచ్చుకునేది వీడికి. గుండ్రు మీ నాయనమ్మ దానికన్నావో మీ నాయన దానికన్నావో అని వాళ్ళు ఎంకరేజ్ చేసి 7 సంవత్సరాలకే వచ్చేసింది నడిచి ఆమె. వచ్చింది సార్. వస్తే ఇక అప్పటి నుంచి ఇంక పోనీయాలి, ఇక్కడే ఉంచుకున్నాం ఇక. ఓకే.